హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. నేషనల్ హెల్త్ మిషన్ యందు ఖాళీల భర్తీకై ఆసక్తి మరియు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన రావడం జరిగిందండి. పూర్తిగా ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీ రుసుము కానీ లేదండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఇంటర్వ్యూస్ నిర్వహించి ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. అభ్యర్థుల యొక్క వయోపరిమితి 21 నుంచి 42 సంవత్సరాల వయసు గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. బోత్ ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ హెల్త్ మిషన్ ఒడిశా యందు ఖాళీల భర్తీకై కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గాను ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోవడం జరిగిందండి. అభ్యర్థుల యొక్క వయోపరిమితి సెప్టెంబర్ 1, 2024 తేదీ నాటికి మినిమం వయసు 21 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ కన్సల్టెంట్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. రెమ్యూనరేషన్ అనేది 59,707 రూపాయలు నెలకు అందజేయబడుతుందండి. ఈ శాలరీతో పాటుగా ఇతర ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కల్పించబడతాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. ఇంటర్వ్యూ జరగబోయే తేదీ అక్టోబర్ 18, 2024. ఇంటర్వ్యూస్కి హాజరు కాబోయే అభ్యర్థులందరూ కూడా అక్టోబర్ 18, 2024 ఉదయం 10:30 నుంచి 12 గంటల లోపుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఆ రోజు 12 గంటల లోపుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటారో అటువంటి అభ్యర్థులకు మాత్రమే వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించబడతాయండి. ఇంటర్వ్యూస్ జరుగు ప్రదేశము మిషన్ డైరెక్టరేట్, నేషనల్ హెల్త్ మిషన్, ఎన్ఎక్స్ బిల్డింగ్ ఆఫ్ SIH అండ్ FW, నాయాపల్లి, యూనిట్ 8, భువనేశ్వర్ డిస్ట్రిక్ట్, కుర్దా, పిన్ 751012, ఒడిశా స్టేట్. ఈ యొక్క వెన్యూ అందు ఇంటర్వ్యూస్ నిర్వహించబడతాయండి. ఇంట్రెస్ట్ అయిన అభ్యర్థులందరూ కూడాను www.nhmodisha.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి వారి యొక్క వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇతరత్ర వివరాలన్నీ కూడాను వెబ్సైట్ యందు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న పత్రికా ప్రకటన యొక్క పూర్తి వివరాలు చూసుకొని వారి యొక్క అర్హత అనుగుణంగా వాకిన్ ఇంటర్వ్యూస్కి హాజరు కావాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కానీ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ పబ్లిక్ హెల్త్లో పూర్తి చేసిన అభ్యర్థులు రావచ్చండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్లో పూర్తి చేసిన అభ్యర్థులైనాను, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ అప్లైడ్ ఎపిడమియాలజీలో కానీ, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ పబ్లిక్ హెల్త్ యందు పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. లేదా MBBS డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా PG డిగ్రీ ఇన్ PSM పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా PG డిగ్రీ లేదా DNB ఇన్ PSM పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. లేదా BAMS అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ పూర్తి చేసిన అంటే BAMS పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా BHMS అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. లేదా BUMS అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా BDS పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా B Pharma పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఇక అభ్యర్థుల యొక్క గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థులు ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ని స్కోర్ చేసి ఉండాలి వారి యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ యందు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము ఆయా వర్గాల కేటగిరీ అభ్యర్థులందరికీ కూడాను గరిష్ట వయోపరిమితుల సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు 18వ తేదీన ఉదయం 10:30 నుంచి 12 గంటల లోపుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉండాలండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించబడతాయి. Candidates are required to come for interview with duly filled in application in prescribed format available in the official website అంటే www.nhmodisha.gov.in వెబ్సైట్ యందు మీకు అప్లికేషన్ ఫార్మేట్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. దీన్ని ఫిల్ చేసి అంటే ఈ అప్లికేషన్ ఫార్మేట్ని ఫిల్ చేసి అభ్యర్థులు వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి పట్టుకొని రావాలండి. దీంతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఇంటర్వ్యూస్ నిర్వహించబడిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి అటువంటి అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే ద
రిజల్ట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎన్హెచ్ఎం. అంటే అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఏదైతే ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకి ఎన్హెచ్ఎం యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ప్రచురితం అవుతుందండి. ఇతరత్ర దగ్గర మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అథెంటిక్ కాదు. ఓన్లీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అథెంటిక్గా తీసుకోవాలని తెలపడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్తో పాటుగా అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ఈ విధంగా ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూస్కి హాజరైన టైంలో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా దీనికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను జత చేసి ఒరిజినల్స్ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూస్కి హాజరవ్వాల్సిందిగా తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి నేషనల్ హెల్త్ మిషన్ ఒడిషా స్టేట్కి సంబంధించి రిక్రూట్ చేయబోతున్న కన్సల్టెంట్ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.